మా యొక్క ఊర్లలో మా యొక్క పేరు మేము నిలబెట్టుకోవాలా, మేము సేవ చేయాలని చెప్పేటువంటి ఆ ఔత్సాహికులకు ప్రజాస్వామ్యం మీద విలువ ఉండేటువంటి ప్రజలకందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఒకటి, మీరు మీ అరాచకాలు చేస్తా మీ దగ్గర చేతులు కట్టుకొని మీ మన్నన పొంది మీరు ఎవరు చెప్తే వాడు టిక్కు కొడితే వాడి మాదిరి నామినేషన్ వేయడము లేకుండా ఉంటే మేము ఇక్కడ పోరాటం చేయాలా, పోలీసులతో పోరాటం చేయాలా, మా ప్రత్యర్థి పార్టీతో పోటీ చేయాలా. గతంలో ఉండింది సంస్కృతి. ఇక్కడ మాకు ఒక ఎన్నికలంటే కొన్ని వందల బాంబులు తెచ్చి పెట్టుకోవడము, ఎక్కడన్నా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నాటు తుపాకులో లేకుండా ఉంటే ఏదైనా ఆయుధాలు ఉంటే అన్లైసెన్స్ వెపన్స్ ఉంటే అవన్నీ తెచ్చి పెట్టుకోవడము, ఏటకత్తులు ఈత పులులు అన్నీ తీసుకొని అవన్నీ రెడీ చేసుకొని ఒక యుద్ధానికి రెడీగా ఉండేటువంటి పరిస్థితులు 20 సంవత్సరాల కిందట ఉన్నాయి. ఆ పరిస్థితులు వచ్చేటట్లు మళ్ళా మీరు ఆ యొక్క పరిస్థితులు మళ్ళీ ఈరోజు కల్పిస్తూ ఉండరు. ఈరోజు నేను ఇక్కడ నా ఊర్లో నాకు ఒక ఉద్దేశం ఉంది. నాకు ఇక్కడ మంచి పేరు తెచ్చుకోవాలనో లేకుంటే నా ఊరిని బాగుపరచాలనో నా ఊరు సర్పంచ్గా కావాలని నాకు ఒక కోరిక ఉంటే మీరు ఈ రకమైనటువంటి విచ్చలవిడిగా అధికార పార్టీతో కూర్చొని ఈ పోలీసులు ఇంత విచ్ఛిన్నకరమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తే నా పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. రేపు నేను ఎన్నికల్లో నిలబడాలంటే బాంబులు మళ్ళా చేయించుకోవాలా, నాటు బాంబులన్నీ చేయించుకోవాలా, తుపాకులు తెప్పించుకోవాలా, ఏటకాడోళ్ళు రెడీ చేసుకోవాలా, ఒక ప్రైవేట్ ఆర్మీని నేను కూడా తయారు చేసుకోవాలా, సిద్ధం చేసుకోవాలా. ఇది ఈ నాగరిక ప్రపంచానికి మంచిదా? కోయా ప్రవీణ్ సరిగ్గా ఆలోచన చేసుకో. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంత అడ్వాన్స్గా మనం ఉండాం. దీనికి ఇవన్నీ చేస్తే ఏమొస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ అన్యాయానికి నేను ఒడుగుడితే అప్పుడు మళ్ళీ మీ పోలీసు వాళ్ళు వస్తారు, మీకు నచ్చిన పార్టీ ఇవన్నీ మీరు ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ చేయడం మీద ఇవన్నీ మీ దగ్గర బాంబులు ఉన్నాయో ఈతపులు ఉన్నాయో లేకుంటే కొడవలు అని చెప్పి అరెస్ట్ చేస్తారు. అప్పుడు వాని పరిస్థితి ఏంది? అవమానం తట్టుకోలేక వానికి ఉన్నటువంటి ఆకాంక్ష తీరక వాడు అడవులు లేకపోయి ఒక నక్సలైట్గా తయారు కావాలా. ఇది కాదా బాధ్యత? ఇది 20-30 సంవత్సరాలు ఎలక్షన్ కమిషన్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూర్చొని ఒక మంచి పద్ధతిని నిర్మిస్తే ఒక్కరోజు ఒక్క రాత్రిలో ఈ స్వార్థం కోసం మీరు చేసేటువంటి పని ఎంత దారుణంగా ఉందని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఎవడో పైన ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి కొడుక్కో వాళ్ళకి ఏదో ఒక సునకానందం ఉండొచ్చు, వాళ్ళు ఏదో అనాగరికంగా చేసి మేము గొప్ప వీరులం మా మీసం చూడని చెప్పి తిప్పుకోవాలనుకోవచ్చు. కానీ అది ప్రజల ఆకాంక్ష కాదది, పోలీస్ డ్యూటీ కాదది. ఎవడో ముఖ్యమంత్రి కొడుకో లేకుండా ఇంకొకటి ఏదైనా కావాలంటే వాళ్ళని సమర్థించడం కాదు మీ యొక్క డ్యూటీ. మీ డ్యూటీ ఇక్కడటువంటి సామాన్య పౌరుల యొక్క మానాన్ని, ప్రాణాలని, ఆస్తుల్ని, వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత మీది. అందుకు మీకు యూనిఫామ్ ఇచ్చారు, అందుకు మీకు వెపన్ ఇచ్చినారు. మీకు వెపన్స్ ఇచ్చింది, మీకు యూనిఫామ్ ఇచ్చింది, మీ ఇష్టం వచ్చిన మీద దౌర్జన్యం చేసి ఒక రౌడీల మాది వ్యవహరించేదానికి కాదని చెప్పి నేను ఈ పోలీసులకు గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా కొంతమంది నాయకులు ఎవరైతే ఈ పనికి పూనుకున్నారో ఒక్కసారి కళ్ళు తెరిచి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. మీరు చేసేటువంటి ఈ దుస్సాంప్రదాయం వల్ల మీరు బాగుపడతారేమో కానీ ఈ సమాజం అంతా ఏమవుతుందని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రకంగా ఎలక్షన్స్ జరిగి ఈ రకంగా మీరు పోలీసులు కుమ్మక్కైపోయి మీకు కావాల్సినటువంటి ఓట్లు మీరు వేసుకుంటే ప్రజల యొక్క మ్యాండేట్ ఎందుకు కోరుతారు? ఎవరైనా ప్రజలకు ఎక్కడైనా విలువ ఉంటుందా? ఈ ప్రజాస్వామ్యంలో ఏదైనా ఆభరణము, ఏదైనా ఆశ, ఏదైనా గొప్ప ఆస్తి ఎవరికైనా ఉందంటే వాళ్ళకు ఉన్నటువంటి ఓటు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఓటుని వినియోగించుకోలేకుండా ఆ ఓటును కూడా మీరు లాగేసుకుంటే అసలు మనకు 1947లో మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ రాజ్యానికి ఏం తేడా అని చెప్పి నేను అడుగుతున్నాను. 1947 ముందు ఉన్నటువంటి ఆ బ్రిటిష్ వాళ్ళు కూడా ఇంత దౌర్జన్యాలు చేయలే. ఈరోజు ఇక్కడ నాయకులను అడుగుతున్నా, ఏమయ్యా నీకు ఒక చిన్న పదవి కావాలా? ఆ పదవి కోసము ఇంత గ్రామాలు చిచ్చు పెట్టాలనా? అవసరం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీకు 4 రూపాయలు ఆదాయ వనరులు కావాలా? వేరే మార్గాలు లేవా అని చెప్పి నేను అడుగుతున్నాను. అక్కడ ఎవరో ఒక ఆయన వారికి సునకానందం ఉంది, అతను ఏదో ప్రతీకారం తీర్చుకోవాలంటే ఇది కరెక్ట్ టైం అని చెప్పి మీరు పోయి వాళ్ళని మెప్పించేదానికి ఈరోజు ఈ పల్లెల్లో
రాసేటువంటి నిప్పు, మీరు పెట్టేటువంటి నిప్పు ఈ రాష్ట్రానికంతా దహనకాండగా మారుతుందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రజాస్వామ్యం పోయినప్పుడు, ఈ గ్రామాల్లో ఓటింగ్ జరగకుండా మీ ఇష్టానుసారం మీరు మీకు కావాల్సినటువంటి అభ్యర్థులు మీరు నిలుపుకోవాలన్నప్పుడు ప్రజలు గెలిచినట్ట, రౌడీజం గెలిచినట్ట మీరు ఆలోచన చేయండి. రౌడీల కోసమా ఈ రాజ్యము? లేకుండా అంటే ఒక ముఖ్యమంత్రి కొడుకు ఎవడు చెప్తే ఆ పేర్లు టిక్కు కొట్టుకొని వాళ్ళని వేసేదానికా? రాజ్యాంగం మార్చు, రాజ్యాంగం మార్చి నేను పెట్టుకొని టికెట్ చేసుకొని నేను సర్పంచ్ చేసుకుంటాను పెట్టుకొని చేసుకో. ఎన్నికలు ఎందుకు పిలవాలా? ఎన్నికలు పిలిచినప్పుడు ఆ ఎన్నికలు స్వేచ్ఛగా జరగాల, ఆ ఎన్నికల్లో ప్రజల యొక్క అభిప్రాయం రావాలనేది దృష్టి పెట్టుకోవాలి. కానీ ఇంత చౌకబారుగా చేయకూడదు. నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్కు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, సామాన్య ప్రజలు కూడా కోరుతున్నాను, ఇటువంటి పరిస్థితులు చేయడం వల్ల కొంతమంది నాయకులు ఈగో సాటిస్ఫై అవుతుందేమో, కొంతమంది నాయకులు వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ మెప్పు కోసం చేసుకోవచ్చేమో, కొంతమంది నాయకులు వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థిక లావాదేవీలు సరిదిద్దుకోవచ్చేమో. కానీ అంతిమంగా నష్టపోయేది ప్రజలు, అది గుర్తుపెట్టుకోండి. ఈ రకమైన దాన్ని మనమందరం కూడా వ్యతిరేకించాలి. ఎస్పెషలీ ఒక డిఐజీ పనికిరానోడు, ఒక డిఎస్పీ పనికిరానోడు, లేకుండా అంటే అక్కడ ఒక సిఐ పనికిరానోడు, మిగిలిన పోలీసులకి ఏమైందా మీకు?